హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ టేస్టీ టమాటా మిర్చి చట్నీ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మిర్చి ఒక 10 మిర్చీలు అట్లా తీసుకుందాం. 10 మిర్చీలు తీసుకుందాం. వాటిని బాగా వేగించాలి. అందులో కొన్ని ధనియాలు కూడా తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, వాటిని బాగా వేయించాలి. వేయించి పక్కన పెట్టుకొని అందులో కొన్ని టమాటా, ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని వాటిని కూడా బాగా ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తే ఉడికిపోతుంది కొంచెం సేపటికి. కొంతవరకు ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని గిన్నెలోకి తీసుకొని కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాం. దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలని అందులో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. టమాటా చట్నీ రెడీ. దానికి పోపు రెడీ చేసుకుందాం. బౌల్ పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేయించుకున్న తర్వాత కొన్ని మినపగుండ్లు కూడా యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేగిన తర్వాత కరివేపాకు ఒక రెల్ల వేసుకొని కలుపుకొని టమాటా చట్నీని అందులో యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా చట్నీ రెడీ. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.